ఈ లోకంలో చూసినట్లయితే ప్రియమైన వారలారా, పుట్టిన వారందరూ తప్పనిసరిగా మరణించవలసి ఉందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నవారమైనా, ఈ గ్రామంలో ఉన్నవారమైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సి ఉంటుంది. దాదాపు ఈ లోకంలో 700 కోట్ల మంది ప్రజలున్నారు. ఒక 100 సంవత్సరాల లోపు మనమందరము ఏదో ఒక రోజు చనిపోవాల్సి ఉంటుంది. అయితే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళుతున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయము. చనిపోవడం అనగా ఆ యొక్క మన గమనము, మన యొక్క ప్రయాణము ముగింపు కాదు. కానీ దేవుడు మనుషుని మాటలో ఒక సత్యం ఉంచాడు. మనం తెలుగులో చూసినట్లయితే చనిపోయారు అంటాం, హిందీలో చూసినట్లయితే మర్గయ్ అంటాం, ఇక ఇంగ్లీష్లో చూసినట్లయితే డెత్ అంటాం, ఆ యొక్క గ్రీక్ పదంలో థానటోస్ అంటాం. ఈ అక్షరాలన్నిటి యొక్క సారాంశం ఏంటంటే చనిపోతున్న క్రమంలో మనిషిని యొక్క ప్రయాణం కొనసాగుతుంది. అనగా మన దేహాన్ని విడిచి మన ఆత్మ వెళ్ళిపోతూ ఉంది. ఆ ప్రయాణం అనేది మనది కొనసాగుతుంది అని దాని యొక్క అర్థం. ఆ ప్రయాణము ఎక్కడికి వెళుతుంది అని మనం చూసినట్లయితే బైబిల్లో 2 దారులు ఉన్నవి, 2 గమ్యాలు ఉంటున్నవి. ఒకటి నిత్య జీవము, పరలోకం అనే మార్గము, ఆ గమ్యము. ఒకటి నరకం అనే మార్గము, ఆ గమ్యం. ఎవరైతే ప్రభువునందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనే దేవుడు రక్షకుడు అని నమ్మి క్రీస్తునందు మృతి పొందుతారో, క్రీస్తునందు చనిపోతారో, వారు పరలోకానికి వెళ్ళి పరలోకము ఉంటూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తాం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక నమ్మకుండా చనిపోతారో వారు నిత్య నరకానికి వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి మన మధ్యలో నిద్రించిన సారమ్మగారు ప్రభువునందు రక్షించబడి ఆమె మోక్ష రాజ్యానికి, పరలోకానికి వెళ్ళింది. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ ఒకవేళ యేసుక్రీస్తును నమ్మనట్లయితే ఈ సమయంలో మీకు సువార్త ప్రకటించబడుతుంది. నిజము, ఇది సత్యము. మన మరణము ఎంత వాస్తవమో ఆ పరలోకము, నరకం అనేది కూడా అంత వాస్తవం అని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని గ్రహించండి. నువ్వు చనిపోయిన తర్వాత ఒకరోజు నరకము పంచుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ సమయంలో యేసుక్రీస్తు ఎరగనట్లయితే, నమ్మనట్లయితే, యేసుక్రీస్తే మన దేవుడు, ఆయన మన సృష్టికర్త, నీ కొరకు రక్తము కార్చి పంచగాలు పొంది చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. నువ్వు ఆ రక్షణ కోసం ఏమి చెల్లించవలసిన అవసరం లేదు. కానీ యేసయ్యా, నేను పాపిని, నన్ను పాప నుండి రక్షించు, వచ్చే రాజ్యాన్ని, నిత్య జీవాన్ని నాకు దయచేయు ప్రభు అని నీ మనసులో ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే నువ్వు రక్షించబడతావు. నరకము అనే పుస్తకంలో ఉన్న పేరు జీవగ్రంథం అనే బుక్కులో నీ పేరు వ్రాయబడుతూ ఉంది. ఏ క్షణం నీ లోకాన్ని విడిచినా నువ్వు పరలోకానికి వెళ్తావు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో సువార్త ప్రకటించబడుతూ ఉందంటే అది ఎంత వాస్తవమో, ఎంత సత్యమో, ఎంత అవసరమో మనకు అర్థమవుతాం. కాబట్టి ప్రియమైన గ్రామ ప్రజలారా, ఇక్కడ కూడిన వారులారా, నమ్మండి, యేసుక్రీస్తునందు రక్షించబడండి. అటువల్ల రెండో విషయం ఏంటంటే ఈ కుటుంబం ఉంటూ ఉంది, అటువల్ల రక్షించబడ్డ బిడ్డలమైన మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు రాకడ సమీపించి ఉంది. ప్రవచనాలు దాదాపు 80% నెరవేర్చబడ్డవి. ప్రభువు రాకడ అతి సమీపంలో ఉంది. కనుక మనం అందరం ఈ మాటలను బట్టి సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు 2వ రాకడకు ఎత్తబడే గుంపుగా సిద్ధపడదాం. అనేక మందిని ప్రభువులోనికి నడిపిస్తాం. ఈ మాటల చేత కుటుంబానికి, వారి యొక్క రక్త సంబంధులకు, ఇక్కడ కూడిన బిడ్డలందరికీ ఆదరణ కలిగించి ఈ సువార్త ప్రకటించి రక్షణ లేని వారికి రక్షణ, ఈ కుటుంబానికి రక్షించబడ్డ మనకు ఆదరణ ప్రభువు కలిగించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.